హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కి ఇది కొంచెం డిసప్పాయింటింగ్ ఫేస్ అండి. బ్యాక్ టు బ్యాక్ 2 లాసెస్ అగైనెస్ట్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ ఏ మిస్టేక్స్ చేసింది, వాట్ వెంట్ టు రాంగ్ అండ్ ఇంకా ముందు ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అందరూ ఐపీఎల్ 2025లో 300 కొట్టగలిగే టీం ఏదైనా ఉంది అంటే అది ఎస్ఆర్హెచ్ టీం మాత్రమే అన్నారు. అందుకు తగ్గట్టుగానే మన ఎస్ఆర్హెచ్ టీం తన తొలి మ్యాచ్ రాజస్థాన్తో 286 పరుగులు చేయడం జరిగింది. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు ఈసారి 300 స్కోర్ పక్కా అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ తర్వాత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీతో 200 స్కోర్ కూడా కొట్టలేకపోవడం, ఆ వెంటనే ఢిల్లీ చేతిలో ఇంకా ఘోరంగా చిత్తవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేయడమే కాకుండా ఈసారి ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుందా అనే ఆలోచన కలుగజేసింది. లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో అట్లీస్ట్ 190 స్కోర్ చేసింది అంటే అది ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ ఇంకా క్లాసన్ యొక్క బ్యాటింగ్ పుణ్యమే. ఇక ఆ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ కూడా 3 సిక్సర్లు కొట్టడమే కాకుండా రిషబ్ పంత్, ఆయుష్ బదోని వికెట్ తీసుకున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్ల గురించి మాట్లాడుకుంటే దాదాపుగా 3.5 కోట్లు పెట్టి కొన్న అభినవ్ మనోహర్ అత్యంత ఘోరంగా విఫలమవ్వడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి కూడా లాస్ట్ సీజన్లో లాగా ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాడు. అతని ఆటలో ఇన్కన్సిస్టెన్సీస్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఐపీఎల్ 2025లో స్ట్రాంగెస్ట్ బౌలింగ్ టీం ఏది అంటే అందరూ ఎస్ఆర్హెచ్ పేరే చెప్పేవాళ్ళు. ఎందుకంటే కమిన్స్కి తోడుగా మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ని కొనుక్కోవడం జరిగింది. స్పిన్ విభాగంలో అడమ్ జంపా, రాహుల్ చహర్ లాంటి బౌలర్స్తో టీం పేపర్ పైన ఎంతో స్ట్రాంగ్గా కనిపించింది. కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ని మినహాయించి అందరూ విఫలమవడం జరిగింది. చెత్త బౌలింగ్తో లక్నో టీం 190 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉండగానే గెలవడం జరిగింది. ఇక ఢిల్లీతో పర్ఫార్మెన్స్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ, క్లాసన్ మాత్రమే 2 డిజిట్ స్కోర్స్ని సాధించగలిగారు. మిగతా బ్యాట్స్మెన్ అంతా సింగిల్ డిజిట్కే వికెట్ పారేసుకున్నారు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 163 రన్స్ చేసింది అంటే అనికేత్ వర్మ సోలో పర్ఫార్మెన్స్ వల్లనే. ఇక ఇదే ఢిల్లీతో మ్యాచ్లో బౌలర్స్ విషయానికి వస్తే ఇంక్లూడింగ్ కమిన్స్, షమి, హర్షల్ పటేల్, అడమ్ జాంపా ఒక్క వికెట్ తీసుకోకుండా అత్యంత ఘోరంగా పరుగులు ఇచ్చుకున్నారు. కానీ ఈ మ్యాచ్లో పాజిటివ్ విషయానికి వస్తే జిసన్ అన్సారీ, ఇండియన్ యంగ్ స్పిన్నర్, తన తొలి మ్యాచ్లోనే 3 వికెట్లు తీయడం, మరొక ఇండియన్ యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ 79 పరుగులు చేయడం మాత్రమే పాజిటివ్ విషయాలు. సో ఇప్పటికైనా ఎస్ఆర్హెచ్ టీం తన ఆట తీరు మార్చుకొని ప్లే ఆఫ్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో 2 బ్యాక్-టు-బ్యాక్ లాసెస్తో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ ఉన్నా, బట్ ఇంకా టోర్నమెంట్లో చాలా మ్యాచెస్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి ఇంకా ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ మైనర్ చేంజెస్ చేస్తే కంబ్యాక్ అవ్వచ్చు. నెక్స్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తరపున స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేద్దాం. సో వాట్ డూ యూ థింక్? ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తుందా? కామెంట్ సెక్షన్లో ఒపీనియన్స్ షేర్ చేయండి. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.